అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మినప్పిండితో స్వీట్ని చేస్తున్నాను. చాలా బలమైన ఆహారం, ఎముక పుష్టి, నడుం బిగుతుగా ఉండడం కోసం, మోకాలు నొప్పులకు, బాలింతలకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు మీ మినప్పిండి స్వీట్తో చెక్ పెట్టేయచ్చు. పాతకాలం నాటి వంటకం అప్పుడు టేస్ట్ కంటే ఆరోగ్యానికి, బలమైన వంటకాలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడిప్పుడే పాత వంటకాలన్నీ కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మరి ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ బలమైనటువంటి ఆహారాన్ని తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక బౌల్లో మినపప్పును తీసుకోవాలి. పొట్టుతో సహా తీసుకోవాలి. ఒకవేళ మినపప్పు లేకపోతే మినుములైనా సరే తీసుకోవచ్చు, మినపగుళ్ళ కంటే కూడా. ఏవి తీసుకున్నా కానీ ముందుగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాస్త కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల బియ్యపు రవ్వను వేసుకోవాలి. ఒకవేళ బియ్యపు రవ్వ లేకపోతే ఒక గుప్పెడు బియ్యాన్నైనా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకవేళ శనగపిండి లేకపోతే ఒక చారెడు పచ్చిశనగపప్పుని మినుములతో పాటు వేయించేసేసి పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేగినటువంటి శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పొట్టు మినపప్పు ఎంత తీసుకున్నామో బెల్లాన్ని కూడా అంతే తీసుకోవాలి. అవి కరిగిన తర్వాత దీనిలోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్లను వేసుకోవాలి. ఒకవేళ బెల్లం కరగకపోతే ఒక 2 నుంచి 3 స్పూన్ల వాటర్ని కూడా వేసుకోవచ్చు. బెల్లము ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంతకు ముందు పాతకాలంలోనైతే దీంట్లో నువ్వుల నూనెను వేసుకొని చేసేవాళ్ళు, లేదంటే నెయ్యిని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు రుచిగా లేకపోతే పిల్లలు తినడం మానేస్తారు కాబట్టి నేను నువ్వుల నూనెకి బదులుగా, నెయ్యికి బదులుగా పాలను యాడ్ చేస్తున్నాను కాస్త రుచి కోసం. పాలను కూడా ఒకటేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని బర్ఫీలాగా తయారయ్యేటట్టు, అంటే ముక్కలు ముక్కలుగా రావడం లేదా లడ్డూలాగా చుట్టుకోవడం కోసం పాలని యాడ్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. నాకైతే ఒక చిన్న టీ గ్లాస్ వరకు పాలనైతే ఉపయోగించాను, అంతకంటే ఎక్కువేమీ పట్టలేదు. పాలను వేస్తున్నాను కాబట్టి ఒక 3-4 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు. కాబట్టి కొన్నే తయారు చేసి పెట్టుకుంటే వారంలో 1-2 తింటే సరిపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ వేస్తే 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి వేరుగా అవుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని నెయ్యిని వేసుకొని మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఉన్నటువంటి మొత్తం మినప్పిండి మిశ్రమాన్ని ప్లేట్లోకి మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా గరిటెతో కానీ చేత్తో కానీ అదిమి ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైము ఆగాల్సిన అవసరం లేదు. వెంటనే చాకుతో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ షేప్స్ లాగా కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ కానీ స్క్వేర్ కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే లడ్డు లాగా అయినా సరే చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. దీంట్లో స్వీట్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు తినాలి, ఇష్టపడాలి అనుకుంటే మరి కాస్త బెల్లాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని ఒక జీడిపప్పు పెట్టి తయారు చేసుకుంటే చూడటానికి కొంచెం అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో తయారు చేసి పెట్టి అందరికీ సర్వ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.